హాయ్, వెల్కమ్ టు అను వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరమైన పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పచ్చడి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పచ్చి కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హార్ట్ హెల్త్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ కూడా పచ్చి కొబ్బరిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఈ పచ్చి కొబ్బరి వల్ల వస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది మరియు చర్మం కూడా గ్లో అవుతుంది. కాబట్టి పచ్చి కొబ్బరి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని ఒక అరకప్పు దాకా వేరుశనగ పప్పును వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా పెడితే గింజలు మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత బాండీ నుంచి పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. జీలకర్ర కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడంలో బాగా సహాయపడుతుంది. జీలకర్రను కూడా బాండీ నుంచి సపరేట్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ను బాండీలో వేయాలి. ఈ వేరుశనగ పప్పు మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే పచ్చడి టేస్ట్ కూడా పాడవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్రను కూడా అదే బండిలో వేసి లో ఫ్లేమ్లో లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత జీలకర్రను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మిర్చీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మిరపకాయలు వెల్లుల్లి బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, 1/2 వరకు మగ్గితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగ పప్పును మరియు జీలకర్రను వేసుకోవాలి. తర్వాత చల్లార్చి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలను మిరపకాయలను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా కొద్దిగా కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసిన తర్వాత మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, ఈ కొబ్బరి పచ్చడి రెడీ అయిన తర్వాత పోపు పెడితే సరిపోతుంది. అంతే అండి, వెరీ సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పచ్చడి తినడానికి రెడీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.